పచ్చమూకల పిచ్చి రాతలకు బలైపోయిన గీతాంజలి కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగిందని సంతోషాన్ని పంచుకున్న గీతాంజలిపై టీడీపీ, జనసేన మూకల రోత ట్రోలింగ్స్ ఆమె పాలిట మృత్యుపాశమైంది. చిన్నారులకు తల్లిని లేకుండా చేసి తీరాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారు. మరోవైపు గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. టీడీపీ, జనసేన మూకల ట్రోల్స్తో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు. బాధ్యులను వదిలిపెట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించి ఏ ఒక్కరిని చట్టం వదిలిపెట్టదన్నారు. గీతాంజలి కుటుంబానికి అండగా నిలబాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ 20 లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరు పేదన డిపాజిట్ చేయబోతా ఉన్నాం. అటు మహిళా కమిషన్ సభ్యులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించారు. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపుల వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్నారు మహిళా కమిషన్ సభ్యులు. ఇటువంటి ట్రోల్స్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. గీతాంజలి ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆమెపై పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐటీడీపీ, జనసేన నేతల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఐటీడీపీ వాళ్ళే చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తి వివరాలు రావాల్సి ఉందండి. వచ్చిన వెంటనే ఎవరైనా సరే తన మనని భేదం లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించడానికి మన ప్రభుత్వం ఉందండి. అటు ఈ ఘటనపై మహిళా సంఘాలు బొగ్గమంటున్నాయి. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన పచ్చమూకలను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి వేధింపులు ఎదురైనప్పుడు ఆడబిడ్డలు ధైర్యంగా ఉండాలంటున్నారు మహిళా సంఘాల నేతలు. ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు దోషుల్ని శిక్షించడం మాత్రమే కాదు, ఇట్లాగా సోషల్ మీడియాని ఉసిగొల్పి మహిళలు ఎవరు బయటకు రాకుండా చేయాలనేటటువంటి దాంతో చేస్తూ ఉన్నారు. ఐటీడీపీ అని చెప్పి ఒక సోషల్ మీడియాని కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్వహిస్తున్నాడు. దాని ద్వారానే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య మహిళ గీతాంజలి, ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన బీసీ మహిళ, ఒక సాధారణ మహిళకి ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఇంత అన్యాయం జరగడం చాలా దారుణం. ఇది చాలా రాక్షసత్వంగా, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు. పచ్చమూకల ట్రోలింగ్స్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గీతాంజలి కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాయి. తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇంతటి మహాపాపానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.